వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 20వ రోజు చిన్నైపాలెం నుంచి ప్రారంభమైంది. చిన్నైపాలెం నైట్ స్టే పాయింట్ వద్ద వైఎస్ జగన్ను అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కలిశారు. పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 20వ రోజు చిన్నాయపాలెం నుంచి ప్రారంభమైంది. అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం చిన్నాయపాలెం నైట్ స్టే పాయింట్ నుంచి వైఎస్ జగన్ బస్సు యాత్ర ప్రారంభమైంది. 20వ రోజు బస్సు యాత్ర పినగాడి జంక్షన్, లక్ష్మీపురం మీదుగా వేపగుండ జంక్షన్ దాటిన తర్వాత భోజన విరామం తీసుకుంటారు. అనంతరం గోపాలపట్నం, ఎన్ఏడి జంక్షన్, కంచెరపాలెం, అక్కయ్యపాలెం, మద్దిలపాలెం, వెంకోజీపాలెం, హనుమంతువాక మీదుగా ఎంవీవీ సిటీ ఎండాడ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం వైఎస్ జగన్ చేరుకుంటారు. చిన్నాయపాలెం నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కలిశారు. పలువురు పార్టీ నేతలు, సీనియర్ కార్యకర్తలను సీఎం వైఎస్ జగన్ పేరుపేరున పలకరిస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు టీడీపీ అధినేత చంద్రబాబు బీఫారాలు అందజేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన పార్టీ అభ్యర్థులంతా ఉదయం అమరావతిలోని తెదేపా కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. చంద్రబాబు వారికి బీఫారాలు అందజేసి ప్రమాణం చేయించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన దిశానిర్దేశం చేశారు. పార్టీ గెలుపు కోసం నేతలంతా సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయాలన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై గులకరాయితో దాడి కేసులో శనివారం రాత్రి కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలీస్ అదుపులో ఉన్న వేముల దుర్గారావును రాత్రి విజయవాడ నార్త్ ఏసీపీ కార్యాలయంలో దుర్గారావును కుటుంబ సభ్యులకు అప్పగించారు. 160 సిఆర్పీసీ కింద నోటీస్ ఇచ్చి మళ్లీ అవసరమైతే స్టేషన్కు పిలుస్తామని చెప్పి సంతకాలు తీసుకున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై గులకరాయితో దాడి కేసులో శనివారం రాత్రి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి తమ అదుపులో ఉన్న టీడీపీ నాయకుడు వేముల దుర్గారావును ఎట్టకేలకు పోలీసులు విడిచిపెట్టారు. ఆయన ఆచూకీ చెప్పాలంటూ కుటుంబ సభ్యులు 4 రోజులుగా పోలీసు అధికారులను వేడుకుంటున్నా కనికరించకపోవడంతో సోమవారం హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలుకు న్యాయవాది సలీం ప్రయత్నాలు ప్రారంభించారు. దుర్గారావు కుటుంబ సభ్యులు, వడ్డెర కాలనీ వాసులు శనివారం ఉదయం విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఎన్నిసార్లు వేడుకున్నా కనికరం లేదా, నా భర్త ఎక్కడ ఉన్నాడో చూపించండి అంటూ దుర్గారావు భార్య శాంతి కన్నీరు మున్నీరయ్యారు. పోలీసులు వారిని బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. చివరకు శనివారం రాత్రి విజయవాడ నార్త్ ఏసీపీ కార్యాలయంలో దుర్గారావును కుటుంబ సభ్యులకు అప్పగించారు. 160 సిఆర్పీసీ కింద నోటీసు ఇచ్చి మళ్లీ అవసరమైతే స్టేషన్కు పిలుస్తామని చెప్పి సంతకాలు తీసుకున్నారు. మన డాబాగూడ సెంట్రల్ టీ క్యాంటీన్ దగ్గర బండి ఆపుకొని దాని మీద నిలబడ్డాను. కూర్చున్నాను. నేను కూర్చుంటే అక్కడికి వచ్చి దుర్గారావు మీరేనా, వేముల దుర్గారావు అని అడిగితే నేనేనండి అంటే, సరే రండి కార్యక్రమం కొంచెం పని ఉంది మాట్లాడేది అంటే, సరే ఎక్కడికి వెళ్ళాలని చెప్తాం ఎక్కడని తీసుకెళ్ళారు. పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి ఇంట్రాగేషన్ మొదలు పెట్టారు. దేనికి సార్, దేని విషయం అంటే జగన్ గారి మీద దాడి జరిగిన విషయం, దాని గురించి ఇంట్రాగేషన్ మొదలు పెట్టారు. పోలీసు వారు కూడా మొత్తం అంతా ఇంట్రాగేషన్ మొత్తం మొదలుపెట్టి వాళ్ళకి తెలిసింది ఏంటంటే నేను ఏ తప్పు చేయలేదని వాళ్ళకి కూడా అర్థమైంది. అర్థం అవడం వల్ల వాళ్ళు కూడా నన్ను నిర్దోషిలా భావించి తీసుకొచ్చి మా ఇంటి దగ్గర అప్పచెప్పి మా ఫ్యామిలీతో సంతకాలు చేయించుకున్నారు. ఏపీలో ఉపాధి అవకాశాలు లభించక మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం బేతపూడిలో ఆమె పర్యటించారు. రాజధాని లేకపోవడంతో ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కూలీలు బ్రాహ్మణి దృష్టికి తీసుకువచ్చారు. సమర్థుడైన పాలకుడు ఉంటేనే ప్రజలకు సుపరిపాలన అందుతుంది. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో పాలన సాగిస్తున్న వారు 3 ముక్కలాటలతో ప్రజల బ్రతుకులను ఛిద్రం చేశారని నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి రూరల్, బేతపూడి, మల్లెతోటల్లో పనిచేస్తున్న మహిళా కూలీలను కలిసిన బ్రాహ్మణి వారి సాధక బాధకాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడుతూ, ఒకప్పుడు రాళ్లు రప్పలతో నిండిన హైదరాబాదును హైటెక్ సిటీ నిర్మాణం ద్వారా విశ్వనగరంగా మార్చిన దార్శనికుడు చంద్రబాబు నాయుడని గుర్తు చేశారు. ఎల్లప్పుడూ ప్రజాక్షేమాన్ని కాంక్షించే చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి 53 రోజుల పాటు అక్రమంగా జైల్లో నిర్బంధించారని, కక్షపూరిత రాజకీయాలకు రాబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.
రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయి. భద్రత లేక భయంతో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. నాసిరకం మద్యం కారణంగా నిరుపేద కుటుంబాలు నాశనం అవుతున్నాయని, ఒకప్పుడు అన్నపూర్ణగా ఉన్న రాష్ట్రాన్ని డ్రగ్స్, గంజాయి క్యాపిటల్గా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎం అయ్యాక మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతారని, భారీగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, ఇంటి పన్నులు, కరెంటు బిల్లులతో ప్రజలపై భారం మోపారని మండిపడ్డారు. అమరావతి విధ్వంసంతో ఇక్కడి ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని, పేద, మధ్యతరగతి ప్రజల ఆదాయాలు పడిపోయాయని అన్నారు. రాబోయే ఎన్నికల్లో అందరి ఆశీస్సులతో చంద్రబాబు సీఎం అయ్యాక రాజధాని నిర్మాణం చేపట్టి అమరావతి ప్రాంతానికి గత వైభవం తెస్తారని తెలియజేశారు. మంగళగిరిలో పూల తోటలకు రావటం జరిగిందండి. ఇక్కడ ఎంతో మంది మహిళలు మీరు చూస్తున్నారు, వృద్ధులు కూడా చాలా చాలా కష్టపడుతున్నారు. వీళ్ళు చాలా కంగారు పడుతున్నారు. ఎందుకంటే చాలా మంది వాళ్ళ ల్యాండ్స్ ని రాజధాని కోసం ఇవ్వటం జరిగింది. ఇప్పుడు కవులు కూడా పెట్టట్లేరు. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకి రేషన్ కార్డులు లేవు, పిల్లలకి రేషన్ కార్డులు అసలు దక్కట్లేవు, బియ్యం సరిగా రావట్లేదు, ధరలు చాలా పెరిగిపోయాయి. అదే కాకుండా ఇక్కడ అందరినీ చూస్తూ ఉంటే ఇండస్ట్రీస్ చాలా వస్తాయని ఆశతో వాళ్ళ ల్యాండ్స్ ఇవ్వటం జరిగింది, రాజధాని కోసం ఇవ్వటం జరిగింది. కానీ ఏమీ రాక వాళ్ళ పిల్లలకి విద్య ఉన్నా కూడా వాళ్ళకి అసలు ఏమీ జాబ్స్ అంటూ ఏమీ దొరకట్లేవు. వాళ్ళు బాగా కష్టపడుతున్నారు. వాళ్ళందరూ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు. వాళ్ళు బాగా చూసి నాకు కూడా చాలా బాధగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇంత ఆశతో వాళ్ళ భూములన్నీ రాజధాని కోసం వస్తే వాళ్ళ పరిస్థితి చాలా చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళు వృద్ధులైనా కూడా ప్రతిరోజు పొద్దున ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడుతున్నారు. అది చాలా బాధగా ఉంది నాకు చూడటం. తప్పకుండా వీళ్ళకి మేలే జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. వీళ్ళు చాలా ఓపెన్గా వాళ్ళ బాధలన్నీ షేర్ చేసుకున్నారు. తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి, నారా లోకేష్ గారు వచ్చి అందరినీ ఆదుకుంటారని నమ్మకం నేను తెలుపుకుంటున్నానండి. 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు బిగ్ అప్డేట్ వచ్చేసింది. సంవత్సరం పాటు ఎంతో కష్టపడి చదివి రాసిన పరీక్షా ఫలితాలు విడుదలపై బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం 10వ తరగతి ఫలితాలు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. 22వ తేదీ ఉదయం 11 గంటలకు 10వ తరగతి ఫలితాలు విడుదల చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ప్రకటనలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి వార్షిక పరీక్షలకు హాజరై ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులకు బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మార్చి 18 నుంచి మార్చి 30 వరకు నిర్వహించిన 10వ తరగతి పరీక్షా ఫలితాలు 22వ తేదీ ప్రకటించనున్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం 11 గంటలకు 10వ తరగతి ఫలితాలు విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో మార్చి 18 నుంచి మార్చి 30 వరకు జరిగిన 10వ తరగతి పరీక్షలకు దాదాపు 6,30,633 మంది విద్యార్థులు హాజరయ్యారు. 3,473 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షల ప్రక్రియ ముగిసిన వెంటనే అధికారులు మూల్యాంకన ప్రక్రియ ప్రారంభించి ఈ నెల 8వ తేదీనే ముగించారు. మరోసారి జవాబు పత్రాల పరిశీలన, మార్కుల నమోదు, కంప్యూటరీకరణ ప్రక్రియను సైతం ఇప్పటికే పూర్తి చేశారు. ఎస్ఎస్సీ బోర్డు అధికారిక వెబ్సైట్లో స్టూడెంట్స్ ఫలితాలను చెక్ చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఈ నెల 23న విజయవాడ రానున్నారని వైసీపీ కాపు సామాజిక వర్గ నేతలు తెలిపారు. సింగ్ నగర్ ఆహ్వానం కళ్యాణ మండపంలో కాపుల ఆత్మీయ సమావేశం జరగనుందని, ఈ సభలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన కాపు సామాజిక వర్గ ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. వైసీపీ ద్వారానే కాపులకు న్యాయం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని వైసీపీ కార్యాలయంలో వైసీపీ కాపు సామాజిక వర్గం నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ కాపు సామాజిక వర్గానికి మేలు చేసే ప్రభుత్వం వైసీపీ అని వెల్లడించారు. ముద్రగడ పద్మనాభాన్ని టీడీపీ నేతలు విధించారని, కాపు ఉద్యమంలో కేసులు పెట్టించారని ఆరోపించారు. సీఎం జగన్ ఆ కేసులు ఎత్తివేసేలా కృషి చేశారని వెల్లడించారు. వెల్లంపల్లికి కాపు సామాజిక వర్గం మద్దతు ఇస్తుందని ప్రకటించారు. ఈ నెల 23న విజయవాడలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పర్యటిస్తారని చెప్పారు. ఇందులో భాగంగా సింగనగర్ ఆహ్వానం కళ్యాణ మండపంలో కాపుల ఆత్మీయ సమావేశం జరగనుందని, ఈ సభలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన కాపు సామాజిక వర్గ ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. నక్షత్ర గ్రాండ్ హోటల్లో సమావేశం అవుతారు. కాపు ఆత్మీయ సమావేశం అక్కడి నుంచి విజయవాడ సెంట్రల్కి వచ్చి మన పైపుల్ రోడ్ సెంటర్లో ఆహ్వానం కళ్యాణ మండపంలో కాపు ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. ఆ తర్వాత ఆయన వెనక్కి వెళ్ళిపోయి సీఎం గారికి ప్రోగ్రాంలో పాల్గొని 28, 29వ తారీఖుల్లో వెస్ట్ నియోజకవర్గంలో పాల్గొంటారు.
క్లుప్తంగా ఇది షెడ్యూల్ మన ముద్రగడ పద్మనాభం గారిది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఆర్గనైజ్ చేసింది మన సీనియర్ న్యాయవాది మన మన్మథరావు గారు. మన్మథరావు గారు ఎవరో మనందరికీ తెలుసు. మన రైలు దహనం కేసులో కాపు సోదరుల తరపున నిలబడి కేసును విజయవంతంగా కొట్టివేయించి కాపుల తరపున వాదించి కొట్టివేయించిన సీనియర్ న్యాయవాది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ముద్రగడ పద్మనాభం గారి కాపు జాతిని సంఘటన చేయడానికి విజయవాడ కార్యక్రమం. ప్రచారం నిమిత్తం కాపు కుల సంఘాన్ని సంఘటితం చేయడం కొరకు ఈ నెల 23వ తారీఖు అంటే మంగళవారం ఉదయం విజయవాడ విచ్చేస్తున్నారు. ముందుగా ఉదయం 10 గంటలకి ఈస్ట్ కాన్స్టిట్యున్సీ నక్షత్ర గ్రాండ్లో మీటింగ్ చూసుకొని తదనంతరం 12 గంటలకి మన విజయవాడ పైపుల్ రోడ్డు ఆహ్వాన్ కళ్యాణ మండపంలో కాపు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. అందుకు గాను సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మన ఆత్మీయ సోదర సోదరీమణులు అలాగే వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఆయన ఇచ్చే దిశానిర్దేశాన్ని చక్కగా విని రాబోయే రోజుల్లో మన సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయానికి కావలసినటువంటి కాపులు తక్కువ ఉన్నా సరే అక్కడ కాపులకి 4 సీట్లు కార్పొరేట్ సీట్లు ఇచ్చి నలుగురిని గెలిపించుకున్నారు. అలాగే అక్కడ ఉన్న కమ్యూనిటీ ఏ కమ్యూనిటీ అయినా సరే వాళ్ళకి అక్కడ నగరాలు ఉంటే నగరాలకు ముఖ్య ప్రాధాన్యత ఇస్తూ అలాగే ఏ కులం వాళ్ళు ఆ కులం చక్కగా చూస్తున్నాడు. అలాగే కాపులకి 10 కోట్ల రూపాయలు విలువ చేసే కళ్యాణ మండపం స్థలం ఇప్పించారు. అది కూడా వెల్లంపల్లి శ్రీను గారికి దక్కుతుంది. అలాగే వంగవీటి మోహన్ రంగా గారు నడి రోడ్లో పెట్టించిన విగ్రహం కూడా వెల్లంపల్లి శ్రీను గారే. అలాగే కాపులకు ఎంతో సహాయ సహకారం అందిస్తున్నటువంటి వెల్లంపల్లి శ్రీను గారికి మా కాపు సోదరులందరూ కూడా నేను అందరూ తీర్మానించుకున్నాం. ఎలాగైనా సరే వెల్లంపల్లి గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలి అని నిర్ణయం తీసుకున్నాం. అలాగే ఇక రేపు జరగబోయే కాపు మీటింగులో కూడా కాపు సోదరులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయాన్ని కోరుకుంటున్నాం. ప్రధాని మోడీ దిగిపోవాలని ప్రజలందరూ కోరుకుంటుంటే అందుకు భిన్నంగా రాష్ట్రంలోని పార్టీలు వ్యవహరిస్తున్నాయని విజయవాడ సెంట్రల్ సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు మండిపడ్డారు. ఇక్కడ పోటీ చేస్తున్న టీడీపీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓట్లు అడిగే అర్హత లేదని వ్యాఖ్యానించారు. ప్రజల కోసం పనిచేసే వారి ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించే ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ సెంట్రల్ సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు రాజీవ్ నగర్ ఉడా కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రచార వాహనంపై ఎక్కి ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తమది పేదల ప్రభుత్వం అని చెప్పుకునే బీజేపీ వైసీపీ ప్రభుత్వం పేదలను మోసం చేశాయని మండిపడ్డారు. జగనన్న కాలనీల పేరుతో ప్రజలను మోసం చేశారని, చంద్రబాబు ఒట్టి చేతులు చూపించారని విమర్శించారు. రాష్ట్రంలో పనులు లేవని, అభివృద్ధి లేదని, యువతకు ఉద్యోగాలు లేవని ఆరోపించారు. అటు మోడీని ఇటు రాష్ట్రంలో జగన్ను ఓడించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు కూడా మోడీతో అంటకాగి ఆయనను మళ్లీ ప్రధాని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా రాష్ట్రంలోని పార్టీలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. అందుకే ఇండియా కూటమి వేదికగా కమ్యూనిస్టులు ప్రజల తరపున పోటీ చేస్తున్నాయని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో సెంట్రల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని కోరారు. పేదవాళ్ళను కూడా పీల్చి మెప్పి చేసేసారే, ఇంకా మీకు ఓట్లు అడిగే నైతిక అర్హత ఎక్కడుంది? రోజు గొడవలే, తగాదాలే, ఘర్షణలే, రెచ్చగొట్టడమే, వివాదాలే. దీంతోనే మీరంతా పబ్బం గడుపుకుంటూ ఉన్నారు. కులాలని రెచ్చగొడుతున్నారు. అంటే మీరు ప్రజలందరూ మనుషులు కాదు, కొద్దిమందికే మనుషులా? ఆ కులాలను కూడా ఉద్ధరించలేదు. కులాలను అడ్డం పెట్టుకునే నాయకులు బాగుపడ్డారు, ఆ కులాల్లో ఉన్న జనం బాగుపడలా. అందుకనే అందరి తరపున అందరి వాడుగా ఉండి కమ్యూనిస్టులు మేము పోటీ చేస్తూ ఉన్నాం. విజయవాడలో కమ్యూనిస్టుల పాలనలోనే విజయవాడలో పరిమితమైన వనరులు ఉన్నా సరే అభివృద్ధి చేశాం. మళ్ళీ విజయవాడలో కమ్యూనిస్టులు గెలవాలి, శాసనసభలో వాణి వినిపించాలి. మన కార్పొరేషన్లో మార్పు తేవాలంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి సిపిఎంని గెలిపించండి. పార్టీలకి అనే సమస్యే కాదు, పార్టీల కంటే అభ్యర్థులుగా ఈ నియోజకవర్గానికి ఎవరు సేవ చేయగలుగుతారో చూసి ఓట్లేయండి. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓట్లేసి గెలిపించాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మే 1నే పెన్షన్లు ఇంటింటికి పంపిణీ చేయాలని టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. సెర్ఫ్ సీఈఓ, చీఫ్ సెక్రటరీ నిర్ణయాలతో గత నెలలో పెన్షన్దారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారన్నారు. ముఖ్యమంత్రి మాటల్లోనే 60 మంది చనిపోయినట్లు ఆయన సొంత పత్రికలో వార్తలు వచ్చాయని తెలిపారు. వారి మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో మే 1వ తారీఖునే పింఛన్లు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు దేవినేని ఉమా డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. వేసవి దృష్ట్యా పెన్షన్దారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారి ఇంటికి వెళ్లే పెన్షన్ అందించాలని కోరారు. సచివాలయ వ్యవస్థ ఉద్యోగులు ఇతర ప్రభుత్వ ఉద్యోగులను సమన్వయం చేసుకుని పెన్షన్లు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ నెలలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెన్షన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం శవ రాజకీయం చేసే అవకాశం ఉందని, మార్చి నెలలోనే ఫిర్యాదు చేసినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పట్టించుకోకుండా అధికార పార్టీకి లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెర్ఫ్ సీఈఓ మురళీధర్ రెడ్డి, సిఎస్ జవహర్ రెడ్డిలు అధికార పార్టీకి అనుకూలంగా విధులు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. అవ్వాతాతల మరణానికి కారణమై పక్కకి వైదొలగకుండా ఇంకా ఆ పదవిలో కొనసాగుతున్నారని ధ్వజమెత్తారు. పెన్షన్దారుల ఇంటింటికి వెళ్లి పింఛను ఇచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలని త్వరలోనే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి కోరతామని అన్నారు. రాష్ట్రంలో 200 రూపాయలు ఉన్న పెన్షన్ను 2000 రూపాయలు చేసిన ఘనత టీడీపీదని పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే 3000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పిన జగన్ చివరికి 58 నెలలకు ఇచ్చారని ఎద్దేవా చేశారు. 2014లో రాష్ట్ర బడ్జెట్ 7 లక్షల కోట్లు ఉండగా టీడీపీ ప్రభుత్వం 20 లక్షల కొత్త పెన్షన్లు ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం 12 లక్షల కోట్ల బడ్జెట్లో ఎన్ని కొత్త పెన్షన్లు ఇచ్చారో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో పెన్షన్దారులకు ప్రతి నెల 4000 రూపాయల పెన్షన్లు అందిస్తామని తెలిపారు. ఎవరైతే సిబ్బంది ఎవరెవరిని ఎక్కడ పెన్షన్దారులు ఇంటింటికి వెళ్ళాలి, ఉన్న వాళ్ళని మ్యాపింగ్ చేసుకొని ఈ వారం రోజులు మరి అన్నీ కూడా చీఫ్ సెక్రటరీ కార్యాలయం సంబంధిత అధికారులకి ఆదేశాలు ఇచ్చినట్టయితే ఆ డబ్బు కూడా సకాలంలో ఖజానాలో ఉంచి ఏప్రిల్ చివరికల్లా 29-30 కల్లా డబ్బంతా కూడా ఆ పెన్షన్దారులు ఎవరికైతే ఇవ్వాల్సి ఉందో, ఎవరైతే మరి మ్యాపింగ్లో ప్రతి 50 ఏళ్ళకి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది, ఎవరెవరు పెన్షన్దారులు ఎక్కడున్నారో గతంలో ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నప్పటికి కూడా కమిటీ తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి తీసుకున్న ఈ తొందరపాటు నిర్ణయం వల్ల, ఈ తప్పుడు నిర్ణయం వల్ల మరి ఎంతోమంది ప్రాణాలను కోల్పోయారు. మళ్ళీ అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం, చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ వాస్తవాల్ని వెంటనే స్పందించాలని కూడా చీఫ్ సెక్రటరీని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న టీడీపీ నేత కాలువ శ్రీనివాసులు ముందుగా ఆయనేమిటో, ఆయన స్థాయి ఏమిటో తెలుసుకోవాలని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత చెప్పారు. ఒక్క నియోజకవర్గానికే పరిమితమైన ఆయన చంద్రబాబు మెప్పు పొందేందుకు సీఎం జగన్పై ఇష్టారాజ్యంగా మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. చంద్రబాబు ప్రజాక్షేత్రంలో సీఎం జగన్ను ఢీకొట్టలేక హత్యాయత్నాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సీఎం వైఎస్ జగన్పై ఇష్టారాజ్యంగా మాట్లాడితే సహించబోమని వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత కాలువ శ్రీనివాసులను హెచ్చరించారు. రాయదుర్గం సభలో చంద్రబాబు మెప్పు పొందేందుకు కాలువ శ్రీనివాసులు జగన్పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని అన్నారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో పోతుల సునీత మాట్లాడుతూ కాలువ శ్రీనివాసులు జగన్ను నైవంచుకులంటూ తోలనాటం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజానికి రాష్ట్ర ప్రజలను నిత్యం మోసం చేసే చంద్రబాబు, లోకేష్లే నైవంచుకులని మండిపడ్డారు. రాష్ట్రాన్ని విధ్వంసం వైపు పయనింపచేసింది చంద్రబాబు అని పేర్కొన్నారు. అమరావతి రాజధాని పేరుతో వేల కోట్ల రూపాయలు దోచుకుంది చంద్రబాబు కాబట్టే ప్రజలు 2019లో 23 స్థానాలకే టీడీపీని పరిమితం చేశారని అన్నారు. రానున్న ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఓటమి ఖాయం కావడంతో దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు, కాల్వ శ్రీనివాసులు లాంటి వాళ్లు అభూత కల్పనలను ప్రచారం చేస్తూ జగన్పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాల్వ శ్రీనివాసులకు దమ్ము, ధైర్యం ఉంటే జగన్ పాలన, చంద్రబాబు పాలన ఏది ప్రజలకు మేలు చేసిందనే అంశంపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. మీరు దగ, మీరు మోసం, మీరు కుట్ర, మీరు విధ్వంసకర పరిపాలన చేశారు 5 సంవత్సరాల పరిపాలనలో. ఎక్కడైనా ప్రజా కోర్టు పెడదాం, నీకు దమ్ము ధైర్యం ఉంటే కాలువ శ్రీనివాస్ గారు రండి, చర్చిద్దాం, ప్రతి ఒక్క మాట చర్చిద్దాం. ఈ రోజు జగనన్న ప్రభుత్వంలో గాంధీ తాత కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని, ఈ రోజు గ్రామాలని డీసెంట్రలైజేషన్ చేసి అభివృద్ధి వికేంద్రీకరణ చేసి ఈ రోజు గ్రామ పరిపాలన, గాంధీ తాత కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని ఈ రోజు తలపింప చేస్తున్నారే.
ప్రతి గ్రామంలో కూడా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రతి పేదవాడిని గుండె చప్పుడుగా ఈరోజు జగనన్న ప్రభుత్వం పేదవాళ్ళకి సంక్షేమాన్ని అందిస్తుందే. ఎక్కడ కూడా అవినీతి లేకుండా పారదర్శకంగా డీబీటీ ద్వారా 2,77,000 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. మీరు మాట్లాడుతున్నారు ఈరోజు దగా గురించి, మోసం గురించి. మీరు దగా చేసింది, మీరు మోసం చేసింది, మీరు రాష్ట్ర ప్రజల్ని వంచింది ఏది? మీ చంద్రబాబు నాయుడు ఏది అమ్మఒడి చేశాడా? చేయూత చేశాడా? డ్వాక్రా మహిళలకి ఓట్లు వేయించుకొని రుణాలు చెల్లిస్తానని చెప్పి 2014లో ఓట్లు వేయించుకొని గద్దెన కూర్చొని ఆ డ్వాక్రా అక్క చెల్లెమ్మల్ని నట్టేట ముంచి వాళ్ళని అధోగతి పాలు చేశాడే. మరి ఈరోజు జగనన్న ప్రభుత్వంలో 25,000 కోట్ల రూపాయలైతే వాటన్నిటి కూడా 4 విడతలుగా మహిళా సంక్షేమం కోసం డ్వాక్రా రుణాలన్నీ కూడా చెల్లించి ఈరోజు ఆర్థికాభివృద్ధి దిశగా ఈరోజు మహిళామతల్ని నిలబెట్టినట్టు ఘనత ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అనేది కాళ్ళ శ్రీనివాస్ గారు తెలుసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిన ఘనత దేవినేని అవినాష్కే దక్కుతుందని తూర్పు నియోజకవర్గం వైసీపీ మహిళా కార్పొరేటర్లు కొనియాడారు. గత టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని, టీడీపీ హయాంలో నేతలు ప్రజలను నమ్మించి మోసం చేశారని విమర్శించారు. అవినాష్ని ఎమ్మెల్యేగా గెలిపించాలని బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమానికి సంబంధించిన మేనిఫెస్టోను తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్యాలయం నందు ఆ పార్టీ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా మహిళా కార్పొరేటర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేశామని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి పనులు చేసేందుకు మేనిఫెస్టో విడుదల చేశామని తెలిపారు. కొండ ప్రాంతాల్లో వాటర్ ట్యాంకులు, మెట్లు, డ్రైనేజీ సమస్యలు పరిష్కారం చేశామన్నారు. ప్రజలు వైసీపీ నేతలకు స్వాగతం పలుకుతున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి చూపించామని చెప్పారు. ప్రజలు జగన్ని మరొకసారి ఆశీర్వదించాలని కోరారు. గతంలో నాసిరకం రిటైనింగ్ వాల్ కట్టి అవినీతికి పాల్పడ్డారని, అవినాష్ చొరవతో రిటైనింగ్ వాల్ పూర్తి చేసి అక్కడ ప్రజల కల నెరవేర్చామని చెప్పారు. దోబీఖానాలు, కమ్యూనిటీ హాల్స్, పార్కులు, రోడ్లు నిర్మించిన ఘనత అవినాష్కే దక్కుతుందని అన్నారు. నెహ్రూ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ పేదలకు అవినాష్ అండగా నిలిచారని తెలిపారు. నెహ్రూ పేద ప్రజల సమస్యల పట్ల ఏ విధంగా చొరవ చూపించేవారు, అవినాష్ కూడా అదే విధంగా పనిచేస్తున్నారని అన్నారు. పోలీస్ కాలనీ వద్ద పట్టాలు ఇప్పించింది అవినాష్ అని, రివర్ ఫ్రంట్ వ్యూ ఏర్పాటు చేసింది అవినాష్ అని తెలిపారు. ప్రతి డివిజన్ అభివృద్ధి చేసింది అవినాష్ మాత్రమే అని, గత టీడీపీ హయాంలో నేతలు ప్రజలను నమ్మించి మోసం చేశారని విమర్శించారు. అవినాష్ని ఎమ్మెల్యేగా గెలిపించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. గడప గడప ద్వారా మరి ఎన్నో విధాలుగా 4-5 సార్లు ప్రజానికాన్ని కలిసి మరి కొండ ప్రాంత వాసులు చెప్పిన సమస్య ఈరోజు కొండ ప్రాంత వాసుల దగ్గరికి వెళితే మీ పుణ్యం అంట మేము మంచినీళ్ళు తాగుతున్నాం, మెట్లు ఎక్కుతున్నాం, రైలింగ్ ఏర్పాటు చేశారు, మరి ర్యాంపులు వేశారు అని ప్రజానికాన్ని స్వాగతించే విధంగా ఈరోజు 2, 3, 5, 6, 7 డివిజన్ల కొండ ప్రాంత వాసులందరూ కూడా మా యొక్క స్థానిక కార్పొరేటర్స్ ఆ రోజు మేము స్థానిక ఎలక్షన్లో ఏదైతే ఇచ్చామో దాన్ని ప్రతిదీ కూడా మేము నెరవేర్చామంటే అది అవినాష్ గారి నాయకత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరిగిందని ఈరోజు ప్రజానీకం దానికి నిదర్శనమే. ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తున్నారు. మరి ఇంకేమన్నా ఉన్నా కూడా అవినాష్ గారి మీద నమ్మకం, భరోసా ఉంది కాబట్టి మరి ఏ ఉన్నా చిన్న సమస్య చెప్తున్నారు, వాటిని కూడా మేము నెరవేరుస్తాం, పరిరక్షిస్తామని మేనిఫెస్టో రూపం ద్వారా ప్రజానీకానికి ఇవ్వటం జరిగింది. మరి ఇదే కృష్ణలంక పర్యావరణ ప్రాంతంలో రిటైనింగ్ వాల్ మరి పాత 14వ డివిజన్ నుంచి కృష్ణలంక ప్రాంతం బస్టాండ్ వరకు కూడా 2 విడతలుగా, ఎందుకంటే రిటైనింగ్ వాళ్ళు గతంలో కట్టిన నాసిరిక రిటైనింగ్ వాళ్ళ వల్ల 15వ డివిజన్లో ఎంతగా ఇబ్బంది పడి వరద ముప్పు ప్రాంతం అయిపోయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ స్థానిక గన్నవరం ఎస్టీపీఎల్ కాలనీ రాజీవ్ నగర్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. గడప గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. వంశీ ఎన్నికల ప్రచారంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.